ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. గొల్లపూడి దగ్గర బోట్లను నిలిపి ఉంచే ప్రాంతం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యారేజ్ ని బోట్లు ఢీకొట్టడంతో గేట్లకు డ్యామేజ్ జరిగింది. ఇనుప చైన్లతో కాకుండా ప్లాస్టిక్ తాళ్లను వాడడం వల్ల ఇది జరిగిందంటూ ప్రాథమికంగా నిర్ధారించారు అధికారులు. బోట్లను నిలిపి ఉంచే ప్రాంతం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. వరదల సమయంలో ప్రకాశం బ్యారేజీని 5 బోట్లు వచ్చి ఢీకొనడం అనేది ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి కొంత కుట్ర దాగుందనేది అటు ప్రభుత్వం నుంచి కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో 2 వ్యక్తులను కూడా ఇవాళ విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఒకళ్ళు ఉషాద్రిగా ఒకరిని గుర్తించారు. మరొక వ్యక్తి ఏటుగా రామ్మోహన్, ఇతను వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం మనం ఏదైతే బోట్లు లంగర్కి కట్టేస్తే అక్కడి నుంచే ఇవన్నీ కూడా వరద ఉధృతికి వీటి నుంచి కూడా కొట్టుకొని పోయి బ్యారేజీకి సంబంధించిన 69వ గేట్ దగ్గర ఢీకొనటం, బ్యారేజీకి కొంత గేట్లకి డ్యామేజ్ అవడంతో కౌంటర్ వెయిట్స్ ని కూడా ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం రెండు చోట్ల అంటే 69వ కానా దగ్గర నుంచి ఆ మిగతా ఆ పక్కన 3 గేట్లకి డ్యామేజ్ కి సంబంధించి ఈ కౌంటర్ వెయిట్లను కూడా ప్రభుత్వం హైదరాబాద్ నుండి తయారు చేయించి వాటిని 2 రోజుల నుంచి కూడా ఏర్పాటు చేసే పనుల్లో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో మరోవైపు కుట్ర కోణానికి సంబంధించి విజయవాడ పోలీసులు ఐదు కేసులు కూడా నమోదు చేశారు. 5 బోట్లకు సంబంధించి అందులో ఒక వ్యక్తి ఉషాద్రికి సంబంధించిన వ్యక్తి 3 బోట్లు ఉన్నాయి. మరొకళ్ళు నరసింహస్వామి అనే వ్యక్తితో ఇంకొక బోటు 5వ బోటు నాగమల్లేశ్వరి అనే మహిళగా గుర్తించారు. దీంతో వీటిని ఇక్కడే రెగ్యులర్ గా మనం ఒకసారి విజువల్స్ లో చూస్తే ప్రస్తుతం నిలిపి ఉన్న బోట్లు ఏవైతే ఉన్నాయో ఆ బోట్లు స్థానంలోనే ఆ 5 ఏదైతే కృష్ణానదిలో వెళ్లి ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నాయో అక్కడ వరకు కూడా ఇక్కడ నుంచే అవి వెళ్లిన పరిస్థితి మనం విజువల్స్ లో కూడా ప్రకాశం బ్యారేజీ కూడా కనపడతా ఉంది. ప్రస్తుతం బోట్లు లంగర్కి కట్టేసే ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజీ సుమారు 5 కిలోమీటర్ల వరకు కూడా దూరం ఉంటుంది. ఈ దూరం ప్రయాణించిన తర్వాతే అవన్నీ కూడా బోట్లు ఢీకొనటం, 10 లక్షల క్యూసెక్కులు వరద వచ్చినప్పుడు ఆ నదీ ప్రవాహానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి రావడంతో ప్రస్తుతం దీని వెనకాల ఉన్న ఏంటి అసలు కోణం ఏంటి, కుట్ర ఏంటి అనే అంశాల మీద విచారణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2 మీద కూడా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ తో పాటుగా ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ యాక్ట్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి బోట్లకు కూడా లంగర్లను మనం ఒకసారి పరిశీలిస్తే పూర్తి స్థాయిలో ప్రధానమైనటువంటి ఈ బోటు దగ్గర నుంచి కూడా నేరుగా కొన్ని బోట్లను ఒక విజువల్స్ లో చూస్తే మరో బోట్కి కట్టారు. అదేవిధంగా చెట్లకు కూడా కట్టిన విధంగా అయితే మనకి లంగర్లు కూడా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. కానీ ఇవి ఇనప గేట్లతో కట్టాల్సి ఉండగా కేవలం ప్లాస్టిక్ వాటిలతో కట్టారు అనేది ప్రధానంగా ప్రస్తుతం విచారణలో కీలకంగా మారిన అంశం. ఈ నేపథ్యంలోనే వరద ఉధృతికి అవి కొట్టుకుపోయి కావాలని కుట్రపూరితంగానే ఈ ప్లాస్టిక్ వాటిని కట్టారు. ఇనప చైన్లతో లంగర వేయకుండా ప్లాస్టిక్ వాటిని కట్టడం వల్లే ఈ బోట్లన్నీ కొట్టుకుపోయాయి అనేది ప్రస్తుతం విచారణ దశలో ఉంది. కొంతమంది స్థానికులు ఉన్నారు. ఏంటండి ఈ బోట్లని రోజు చూస్తూ ఉంటారా? ఇక్కడ కొట్టుకుపోయిన బోట్ల సంగతి తెలుసా? ఉన్నాయండి. 3 మీరు రోజు చూస్తూ ఉంటాం, తోటలోకి వస్తూ ఉంటాం. 3 కట్టేసి ఉన్నాయి, ఆ 3 లేవు అంతవరకు. అది సూరాపాలి అతని అన్నారు. అతను కొంతమంది వైసీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అన్నారు. అది మనకి తెలియదండి. ఇక్కడ మాత్రం కృష్ణ నదిలో మాత్రం ఇక్కడ 3 బోట్లు కట్టేసి ఉన్నాయి. ఆ 3 బోట్లు ఇక్కడ లేవు. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇనప చైన్లతో కట్టారా ప్లాస్టిక్ వాటిలతో అనేది అన్న మీకు తెలిసిందా? పోలీసు వాళ్ళు ఏమన్నా రావటం గురించి ఏమన్నా ఐడియా ఉందా? ఇనప ఇలా ఉండి కొన్ని ఇనప కొన్ని అలాగ ఉండి ఇక్కడ తాడుదని కట్టేసి ఉన్నాయి. ఇది స్థానికంగా ఉండే వాళ్ళకైతే ఇక్కడ రోజు 3 బోట్లు కట్టేసి ఉంటాం అనే విషయం అయితే మాకు తెలుసు. ఆ తర్వాత వరదల సమయంలో అవి కొట్టుకుపోయినట్టుగా అయితే గుర్తించాము. స్థానికంగా ఉన్నటువంటి ఈ తాళ్లతో గానీ ఇనుప చైన్లతో గానీ బోట్లను కట్టేస్తూ ఉంటారనే అంశం మీద అయితే స్థానికులు కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో బోట్ల అంశం బ్యారేజీని గేట్లను ఢీకొన్న బోట్ల అంశం మీద అయితే కీలక దశలో విచారణ ఉంది. 2 అరెస్ట్ చేశారు. ఇంకా విచారణ కొనసాగుతున్న పరిస్థితి మనకు తెలుస్తా ఉంది.